అనుగ్రహించు రక్షణ సంగీత సునాదం, దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించు గొప్ప సమాధానం ఈ గృహంలో ఉన్నట్లుగా ఈ గృహాన్ని మనం ప్రతిష్ఠిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఈ గృహంలో ఈ వాక్యం ప్రతిష్ఠిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు నామమున ఈ గృహంలో దేవుని గొప్ప రక్షణ అనుగ్రహించినట్లుగా ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రారంభిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము, కన్నులను దాటించిన ఆయనను స్తుతించెదము, ఆయనను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. ప్రభావము నీకేనయా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావమును అయ్యగారు మాట నేను పని స్టార్ట్ చేసిన తర్వాత అయ్యగారు ప్రతి విషయంలో కూడా బోరింగ్ విషయంలో కూడా ఒక 50,000-60,000 అయితే అన్నారు. అది బోరింగ్ అందరూ ఇక్కడ చూస్తూనే ఉండగా ఈ మూలలో కూడా 15,000-20,000తో బోరింగ్ అయిపోయింది. మోటార్ గీరన్నీ అన్ని దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో 1,00,000 అయ్యేది కూడా కొద్దిగా ఆగకుండా వచ్చిండు. కానీ మధ్యలో కూడా చాలామంది శోధించారు మమ్మల్ని. శోధించినా కూడా నేను ఎంతో ఇబ్బంది పడ్డా, డబ్బులు లేక చాలా పిల్లగాళ్ళు పెట్టుకొని చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాను. అయినా కూడా పనికి చర్చికి వెళ్ళి కొన్న పనికే ఎక్కువ పోయినా. కానీ బాధలేంటి, ఇల్లు అనవసరంగా మొదలు పెట్టుకునే ఏంటి బాధలు అసలు అనవసరంగా మొదలు పెట్టుకున్నాను ఎప్పుడు అట్లే కూర్చున్నాం. కానీ దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఈ గృహంలో ఆరాధించి కుప్పించిన బట్టి దేవుడికి సూత్రాలు. మీ అందరూ అయ్యారికి అప్పుడు చెప్తున్నాను, అయ్యా మా పరిస్థితి బాగాలేదయ్యా అయ్యా అది చెప్పుకుంటూ వచ్చినాం. కానీ అయ్యగారు ప్రతి విషయంలో కూడా అయ్యా ఏం కాదయ్యా, దేవుడి తోడున్నాడు, ఇంకేం కాదయ్యా. ఎంతోమంది మమ్మల్ని చూసి ఎంతమంది మమ్మల్ని చూసి నవ్వారు. అయ్యా ఇటు జరుగుతుందయ్యా అన్న కూడా అయ్యగారు ఒకటే మాట, దేవుడు ఉన్నాయా నీకు, ఎవడితో ఉపయోగం చేసుకున్నా సరే నీకు ఎవడి చేయలేదయ్యా, దేవుడు నడు అన్నా కూడా మీ మందిరానికి రాకపోయినా కూడా అయ్యగారు నా పక్షాన్ని ప్రార్థన చేసుకుంటా ఈ గోంబలు రీతిగా ఉంచడానికి అయ్యగారికి వందనాలు. ఏమన్నది అయ్యగారిని మిమ్మల్ని ఏమన్నా బాధపడితే నన్ను శ్రమించమని మేము బాధపడుకొని పదిపెడతాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. బిడ్డలకన్నీళ్ళు చూసావయ్యా, తన మనసారా పలికిన సాక్ష్యాన్ని విన్నావు నాయన. నీ పరలోక మందు బిడ్డలకు ముద్ర వేసి ఇది మొదలుకొని నీలో గొప్పగా సంతోషించినట్లు, ఈ గృహంలో నిత్యం ఆరాధనలు జరుగుతున్నట్లు నీవు ఆశీర్వదించి వర్ధలింప చేయదుగాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఆమేన్ ఆమేన్. వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీవే